హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈరోజు ఆగస్ట్ 14th అండి. సో రేపు ఆగస్ట్ 15th మన ఇండిపెండెన్స్ డే, మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే మరియు స్వాతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే, ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏంటి, అసలు మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఈ రెండు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే పాయింట్స్ని చాలా క్లియర్గా మెయిన్ పాయింట్స్ అన్ని కూడా మనం చూద్దామండి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో చూసుకుంటే ఫస్ట్ స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? బ్రిటిషర్స్ దగ్గర నుంచి వచ్చింది. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వెళ్ళిపోయారో అప్పటి నుంచి మనకి స్వాతంత్రం వచ్చింది. అది ఎప్పుడు? ఆగస్టు 15, 1947. ఆగస్ట్ 15th, 1947 ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఎలా వచ్చింది మనకి? మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా ఫైట్ చేసి లాస్ట్కి మనకి ఫ్రీడమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడు బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు? ఆగస్ట్ 15th, 1947. సో అప్పుడు మనం ఆ రోజున స్వాతంత్ర దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుందండి. సో ఇది బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన రోజు, అంటే మనం డిసైడ్ చేసుకోలేదు ఆ రోజుని, బట్ వాళ్ళు ఆ రోజున వెళ్ళిపోయారు కాబట్టి ఆ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ప్రతి సంవత్సరం కూడా మనం ఏం చేస్తాం స్వాతంత్ర దినోత్సవంకి? మెయిన్గా మన ఇండియాలో ఏం చేస్తారు అంటే, ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి వచ్చేసి రెడ్ ఫోర్ట్, ఢిల్లీలో ఎర్రకోట రెడ్ ఫోర్ట్ ఉంది కదండి, అక్కడ మనకి ఫ్లాగ్ హాయిస్ట్ అనేది చేస్తారనమాట. ప్రస్తుతం 2024లో చూసుకుంటే ఇది 78వ స్వాతంత్ర దినోత్సవం. అలాగే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే వికసిత్ భారత్ ఆర్ డెవలప్డ్ ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియా, ఈ ఇయర్ థీమ్ అనమాట ఇది. సో ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు అని క్లియర్గా మెన్షన్ చేసాం. ఫ్లాగ్ హాయిస్ట్ అంటే కూడా మనకి ఏంటిదో తెలియాలి క్లియర్గా. ఫ్లాగ్ హాయిస్ట్ అంటే చూసుకోండి, ఫస్ట్ ఫ్లాగ్ ఎక్కడ ఉంటుంది? కిందన ఉంటుంది. ఫ్లాగ్ కిందన ఉంటుంది. థ్రెడ్ పట్టుకొని లాగితే పైకి వెళ్తుంది. అప్పుడు ఇంకొంచెం లాగితే అప్పుడు ఏమవుతుంది? ఫ్లాగ్ విడి మొత్తం ఫ్లాగ్ క్లియర్గా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఫ్లాగ్ హాయిస్ట్ అంటే అది. ఓకేనా? ఎందుకు ఇది చెప్తున్నానో మీకు అర్థం అవుతుంది. రిపబ్లిక్ డే రోజు కూడా ప్రెసిడెంట్ ఫ్లాగ్ని అన్ఫ్లర్ చేస్తారు, అంటే అదేంటో కూడా మనం చాలా క్లియర్గా చూద్దాం. సో మెయిన్ పాయింట్స్ మనం చూసుకుంటే ఇది 78వ స్వాతంత్ర దినోత్సవం. ఓకే, ఈ ఇయర్ థీమ్ వచ్చేసి వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియా. ఓకే, సో ప్రతి సంవత్సరం కూడా ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఎక్కడి నుంచి హోస్ట్ చేస్తారు ఫ్లాగ్ని? రెడ్ ఫోర్ట్, న్యూఢిల్లీ. సో నెక్స్ట్ మనం గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుంటే, రిపబ్లిక్ డే గురించి మనం మాట్లాడుకుంటే క్లియర్గా చూసుకోండి, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం మనకి నవంబర్ 26, 1949 భారత రాజ్యాంగం ఆమోదించబడింది. కానీ అది ఎప్పటి నుంచి మనకి అమల్లోకి వచ్చిందంటే జనవరి 26, 1950. జనవరి 26, 1950 నుంచి ఇది అమల్లోకి వచ్చింది, కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. సో అందుకని జనవరి 26ని మనం ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం అన్నమాట. రిపబ్లిక్ డే కింద జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఒక్కసారి ఇక్కడ క్లియర్గా చూస్తే కూడా మీకు ఇక్కడ కనిపిస్తుందండి, డేట్ కూడా కనిపిస్తుంది, 26th November 1949 అని క్లియర్గా కనిపిస్తుందా? రైట్. సో చూసుకోండి, అమలులోకి ఎప్పుడు వచ్చింది? జనవరి 26. ఎందుకు జనవరి 26 అమల్లోకి వచ్చింది అని మీరు అడగచ్చు. అడిగితే దానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. యాక్చువల్లీ జనవరి 26, 1930 ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి మన భారతదేశంకి ఫ్రీడమ్ వచ్చింది అని డిక్లేర్ చేశారనమాట ఆ డేట్న. బట్ అఫ్ కోర్స్ తర్వాత ఇంకా చాలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగిన తర్వాత అప్పుడు 1947 వచ్చింది స్వాతంత్రం. బట్ మన ఇండియా ఇప్పుడు నుంచి ఫ్రీ అని చెప్పి అనేసి జనవరి 26, 1930 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ డేట్ని మనం పరిగణనలోకి తీసుకొని 1950లో చూసుకోండి, మనకి ఎప్పుడు వచ్చింది ఫ్రీడమ్? 1947లో స్వాతంత్రం వస్తే 1950కి మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిందనమాట. ఓకేనా? రాజ్యాంగం అంటే తెలుసు కదా, కాన్స్టిట్యూషన్. సో ఏంటి కాన్స్టిట్యూషన్లో ఏముంటాయి? అన్ని రూల్స్, అసలు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, ఆర్టికల్స్, ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. అదే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. ఓకే, సో మనం రిపబ్లిక్ డేకి జనరల్గా ఏం చేస్తారు? రిపబ్లిక్ డేకి ప్రెసిడెంట్
ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారు, ఫ్లాగ్ని అన్ఫ్లర్ చేస్తారు. ఎక్కడ, కర్తవ్య పథ్ అనమాట. ఢిల్లీలోని కర్తవ్య పథ్. ఇంతకు ముందు దీన్ని రాజ్ పథ్ అని పిలిచేవారు, ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తున్నారు, కర్తవ్య పథ్ అని పిలుస్తున్నారు. ఓకేనా. ఓకే, ఇక్కడ ఒక వర్డ్ మీరు క్లియర్గా చూడొచ్చు, అన్ఫ్లర్ అన్నారు. అన్ఫ్లర్ అంటే ఏంటి, ఆల్రెడీ చూసుకోండి ఫ్లాగ్ ఉన్నది, ఇందాక హాయిస్ట్ అన్నాం, ఏంటి కింద నుంచి ఫ్లాగ్ని పైకి తీసుకెళ్ళి అక్కడ మనకి లాగితే అది విడుతుంది. బట్ ఇక్కడ అన్ఫ్లర్ అంటే ఫ్లాగ్ ఆల్రెడీ పైనే ఉంటుందండి. ఓకేనా. సో థ్రెడ్ లాగితే అప్పుడు ఏమవుతుంది, అది విడుతుంది అనమాట. ఓకేనా. సో అది అన్ఫ్లర్ మీనింగ్ అనమాట. ఓకేనండి. సో ప్రెసిడెంట్ రిపబ్లిక్ డేకి చేస్తారు. అండ్ రిపబ్లిక్ డేకి ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒక చీఫ్ గెస్ట్ని మోస్ట్లీ పిలుస్తూ ఉంటారనమాట. 2024లోని ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రావడం జరిగింది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ January 26 రిపబ్లిక్ డే 2024లో చీఫ్ గెస్ట్ కింద రావడం జరిగిందనమాట. అలాగే రిపబ్లిక్ డేకి మనకి పెరేడ్ అనేది నిర్వహిస్తారు. ఆ పెరేడ్లోని రకరకాల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే మినిస్ట్రీలు, అలాగే డిపార్ట్మెంట్లు, ఇవన్నీ కూడా కొన్ని శకటాలని మనకి చూడండి, ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ శకటం, ఇది అలాగే ఇది తెలంగాణ శకటం, ఇది మహారాష్ట్ర శకటం. సో ఇలా మనకి శకటాలు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ ఏంటి అంటే వాళ్ళ కల్చర్ని చూపించడానికి కూడా మనకి ఈ శకటాలని యూజ్ చేస్తారు అనమాట. ఓకేనా. సో ఇందులోని వాళ్ళ కల్చర్ కూడా చూపిస్తూ ఉంటారు. అలాగే మనకి ఈ పెరేడ్లోని మిలిటరీ కూడా మనం పెరేడ్లోని పార్టిసిపేట్ చేస్తారనమాట. ఓకేనండి. సో ఇవి మెయిన్ పాయింట్స్, రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే యొక్క మెయిన్ డిఫరెన్సెస్ మీ అందరికీ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఓకే. సో మీకు ఇంకెలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.